వాడు ఎంతో గ్యాలనో ఏమో తీసుకొని వస్తాడు. హౌ టౌన్ ఇట్ ఈస్. ఏం పెట్టాడు? కాలేజ్లో ఉండుంటాయి, అందుకే నీకు స్లాట్ దొరికింది కదా. ఈ రూట్లోనే మనం వచ్చి రూట్. గ్రేట్ జాబ్. నేను ఒక టెస్ట్ ఫెయిల్ అయ్యాను అంత షేర్ పాయింట్ తప్పులో. అది ఇంత ప్రిపేర్ అయిపోతే ఒక్క పడ్డది అంటే బోర్డర్. నాకు కూడా ఇంత బోర్డర్లోకి వచ్చింది ఫాగ్ చూడు. మనం వచ్చేటప్పుడు కూడా వచ్చింది ఇందాక ఈ ఏరియాలో. గుట్టర్లో నుంచి స్మెల్ కూడా అనిపిస్తుంది. క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాను అనుకో, కైండ్ ఆఫ్ ఒక స్మెల్ అనిపిస్తుంది. బ్యూటిఫుల్ రైట్. 4 o'clock ఇలా ఉందండి. కొకోనో హిల్స్ ఉంది తెలుసు కదా ఇక్కడ. కొకోనో హిల్స్ నేను వచ్చేటప్పుడు ఒకసారి చెప్పా కదా, అసలుకి ఏమీ కనపడదు. అసలు లిటరల్లీ నీకు ఏం కనపడదు అనమాట. నైట్ టైం అది వచ్చేది. అందరు స్లో అయిపోయారు. కొకోనోస్ దగ్గర చాలా హైట్లో ఉంటుంది అనమాట. లేదు అది ఓకే. యా అలానే నేను ఇంకోసారి కూడా వచ్చేటప్పుడు అలానే అయిందనమాట. యా మమ్మీ వాళ్ళతో వెళ్ళినప్పుడు కూడా 2-3 సార్లు అలానే ఉంది. తర్వాతకి ఏం చేస్తున్నావు తెలుసా శ్వేత, నేను ఎలా డ్రైవ్ చేస్తున్నా తెలుసా, నాకు ఆ టర్నింగ్ ఏం కనపడలేదు, రోడ్డు కూడా కనపడలేదు లిటరల్గా. అంటే మార్జిన్ ఫాగ్ ఉంది, కంప్లీట్లీ డెన్స్ ఫాగ్. మార్జిన్ కనపడుతుంది, రోడ్డు దగ్గరకు వస్తే మార్జిన్ కనపడుతుంది. జస్ట్ ఒక 2-3-5 feet అనుకో, మ్యాక్సిమం 5 feet కంటే ఎక్కువ కనపడలేదు. కానీ నా దగ్గర జీపీఎస్ ఉందన్నమాట. సో జీపీఎస్ని ఫాలో అవుతున్నా. అంటే ఇక్కడ టర్నింగ్ ఉంది అంటే ఓకే నాకు